హలో ఫ్రెండ్స్, మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. యూపీఎస్సీ బోర్డు నుంచి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనే రిక్రూట్మెంట్ ద్వారా వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి క్లియర్ గా చెక్ చేసుకోండి. ఏజ్, క్వాలిఫికేషన్ మొత్తం క్లియర్ గా ఒకసారి చూసుకోండి. ఎగ్జామినేషన్, ఎగ్జామ్ డేట్స్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ నోటిఫికేషన్ పూర్తిగా తెలుసుకోండి. ఇక నోటిఫికేషన్ లోకి వెళ్ళినట్లయితే మనకి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుండి యూపీఎస్సీ బోర్డు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మనం టోటల్ మొత్తం నోటిఫికేషన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే వేకెన్సీ మనకు వచ్చేసి 349 వేకెన్సీ అనేది అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ అనేది వేకెన్సీ రిలీజ్ చేశారు యూపీఎస్సీ బోర్డు నుండి. సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుండి 349 అసిస్టెంట్ కమాండెంట్ పోలీస్ ఫోర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ అసిస్టెంట్ కమాండెంట్ కి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుందండి. ప్రతి ఒక్కరికి డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 20 years to 25 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. ఇందులో మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అంటే 30 years వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 20 years నుండి 30 years వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 28 years వరకు ప్రతి ఒక్కరు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 20 years to 30 years వరకు ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 20 years to 28 years వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి అప్లికేషన్ రిలీజ్ అనేది 20 February అనేది మనకి అప్లికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. 20 February నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 12th March వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మనకి 12th March వరకు, 12th March 2026 వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి 20 to 25 years ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎవరు మిస్ చేసుకోండి, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మొత్తం 349 వేకెన్సీలో మనకి ఏ డిపార్ట్మెంట్ కి ఎన్ని వేకెన్సీ ప్రొవైడ్ చేస్తే ఒకసారి మనం చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఫోర్స్ వైజ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి 108 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సిఆర్పిఎఫ్ కి 106 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఐటీబీపీకి 12 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 349 పోస్టుల్లో ఫోర్స్ వైజ్ చెప్తున్నానండి. ఎస్ఎస్బికి 53 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సిఐఎస్ఎఫ్ కి 70 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 349 అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని డిగ్రీ క్వాలిఫికేషన్ తో. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ అనేది 19th July 2026 రిటన్ టెస్ట్ వచ్చేసి 19th July 2026 కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ అయిపోయిన పిఎస్టి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి వచ్చేసి మనకి హైట్ వచ్చేసి మెయిల్ కి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఫర్ మెయిల్ కి 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఫీమేల్ కి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. మెయిల్ కి 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫీమేల్ కి 157 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండడం జరుగుతుంది. చెస్ట్ అనేది ఓన్లీ మెన్స్ కి అండి. ఓన్లీ మెన్స్ కి 81+5. చెస్ట్ విషయానికి వస్తే చెస్ట్ అనేది ఓన్లీ మేల్ కి ఉంది, ఫీమేల్ కి అయితే లేదు. 81 సెంటీమీటర్స్ అనేది కామన్ గా ఉండాలి. ఎక్స్పెండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెండ్ అవ్వాలి. సో ఈ విధంగా పిఎస్టీ అనేది మనకి సెలెక్ట్ చేస్తారు. సో పిఎస్టీ తర్వాత పిఈటి అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. పిఈటీలో రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ తో పాటు షార్ట్ పుట్ ఉంటుంది. షార్ట్ పుట్ లాంగ్ జంప్ కూడా ఉంటుంది. షార్ట్ పుట్ అనేది ఫీమేల్ కి అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి 150 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో
150 మార్క్స్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి మనకి 100 మీటర్స్ రేస్ అనేది ఉంటుంది. 16 సెకండ్స్ లో మేల్ అనేది కంప్లీట్ చేయాలి, 18 సెకండ్స్ లో ఫీమేల్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 800 మీటర్స్ లో రేస్ వచ్చేసి 3 minutes 45 seconds అనేది మెన్స్ అనేది క్లియర్ చేయాలి, 4 minutes 45 seconds అనేది ఉమెన్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్ జంప్ అనేది మేల్ కి ఫీమేల్ కూడా ఉంటుంది. మేల్ కి వచ్చేసి 3.5 లాంగ్ జంప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ కి వచ్చేసి 3 సెంటీమీటర్స్ అనేది ఫీమేల్ కి లాంగ్ జంప్ అనేది ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ అనేది షార్ట్ పుట్ ఉంటుంది. ఇది మేల్ కి ఓన్లీ, ఫీమేల్ కి అనేది షార్ట్ పుట్ అనేది లేదు. ఫీమేల్ కి ఓన్లీ రన్నింగ్ లాంగ్ జంప్ ఫీమేల్ కి. షార్ట్ పుట్ వచ్చేసి ఓన్లీ మేల్ కే 4.5 సెంటీమీటర్స్ అనేది లాంగ్ జంప్ అనేది షార్ట్ పుట్ అనేది ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2 పేపర్స్ లో ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ మీద ఓన్లీ ఆబ్జెక్టివ్ టైపే 250 మార్క్స్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. 1/3 అనేది కట్ ఆఫ్ అనేది ఉంటుంది. 250 మార్క్స్ కి అంత ఆబ్జెక్టివ్ ఎప్పుడైనా ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ ఎస్ఏ. ఎస్ఏ వచ్చేసి మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ లో కూడా ఎస్ఏ మనకి రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. 200 మార్క్స్ దీనికి. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 12th వరకు మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఎవరు మిస్ చేసుకోండి. డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్న వారికి ఇది మంచి ఆపర్చునిటీ చెప్పవచ్చు. ఎవరు మిస్ చేసుకోకండి. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్నట్టు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అయితే ఏ రకమైనటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఉమెన్స్ కూడా ఫీ అనేది లేదు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఎవరి అవకాశం మిస్ చేసుకోకండి. యూపీఎస్సీ బోర్డు నుంచి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.